తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. కూటమి నేతలపై విపక్షాలు ఈటలు విసురుతుంటే మంత్రులు మౌనముద్ర దాల్చడం సరికాదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను వైసీపీ కుల రాజకీయాలతో టార్గెట్ చేసినప్పుడు సమష్టిగా ఎందుకు తిప్పికొట్టలేదని అమాత్యులను నిలదీశారు. నేరస్తులకు బంతపాడటం, సమాజంలో కులాల చిచ్చు పెట్టడమే గొడ్డలి పార్టీ నైజమని దుయ్యబట్టారు. ఇకపై ఆదేశాల కోసం ఎదురు చూడకుండా విపక్షాల దుష్ప్రచారాన్ని ఉమ్మడిగా తిప్పికొట్టాలని మంత్రులకు తేల్చి చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న కుల రాజకీయాలపై మంత్రివర్గ సమావేశం అనంతరం జరిగిన అంతర్గత భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా కాపు నాయకుల్ని ముందు పెట్టి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను వైసీపీ లక్ష్యంగా చేసుకున్నప్పుడు మంత్రులంతా ఎవరికి వారే అన్నట్లు మౌనంగా ఉండడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమిలోని ఏ ఒక్కరిపై విపక్షాలు విమర్శలు చేసినా, కించపరిచేలా మాట్లాడినా సంఘటితంగా స్పందించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం లేదా పార్టీ నుంచి ఆదేశాలు వస్తేనే మాట్లాడదాం అని కూర్చోవద్దన్నారు. వాస్తవాల్ని ప్రజల ముందుంచి రాజకీయంగా గొడ్డలి పార్టీ ఎత్తుగడలు తిప్పికొట్టాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఊరూరా తిరిగి కుల సమావేశాలు నిర్వహించడం ఏ రకమైన సంస్కృతని చంద్రబాబు నిలదీశారు. అసలు నేరం చేసిన వాడికి కులంతో పనేంటని ప్రశ్నించారు. గొడ్డలి పార్టీలో ఎక్కువ మంది రౌడీ షీటర్లు, సంఘ వ్యతిరేక శక్తులే ఉన్నారని విమర్శించారు. నేరస్తుల్ని ప్రోత్సహించడం ఆ పార్టీకి పుట్టుకతో వచ్చిన నైజమని మండిపడ్డారు. విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ప్రభుత్వం అత్యంత చిత్తశుద్దితో వ్యవహరించిందని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే సీఐ నాగరాజును సస్పెండ్ చేసి అరెస్టు కూడా చేశామని, లోతైన దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రభుత్వ చర్యలపై బాధితుడి తల్లే సంతృప్తి వ్యక్తం చేసినా గొడ్డలి పార్టీ నేతలు మాత్రం కావాలనే కులాల్ని తెరపైకి తెచ్చి రచ్చ చేస్తున్నారని దుయ్యబట్టారు. కర్నూలు జిల్లాలో కుమారుణ్ణే హత్య చేసిన ఓ మహిళ అనారోగ్యంతో చనిపోతే గొడ్డలి పార్టీ శవరాజకీయాలు చేస్తూ రాష్ట్రంలో అశాంతి రేకెత్తించాలని చూస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రగతి, పారిశ్రామిక అభివృద్దిపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కర్నూలు జిల్లాలో బంగారం ఉత్పత్తి కర్మాగారం ఏర్పాటవుతున్న జొన్నగిరి పేరును స్వర్ణగిరిగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్వర్ణాంధ్ర సాధన లక్ష్యానికి ఈ ప్రాజెక్టు ఒక శుభసూచకమని ముఖ్యమంత్రి అభివర్ణించారు. రాయలసీమ నిరుద్యోగుల కలల ప్రాజెక్టు అయిన కడప ఉక్కు కర్మాగారానికి సంబంధించి కేబినెట్ కీలక ప్రకటన చేసింది. జూలై 3న కడప స్టీల్ ప్లాంటు నిర్మాణ పనుల్ని అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఇన్ఛార్జి మంత్రులు ఆయా జిల్లాలకొచ్చే పెట్టుబడులు, పర్యాటక ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం విశాఖలో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ కోసం 10 ఎకరాల భూమిని కేబినెట్ కేటాయించింది.